హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేసి క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికైన వారు, మీరు మీ లైఫ్లో వేరే ఏదైనా రిలేషన్షిప్ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి. అండ్ ఇది మనం ఎవరి పేరు మీద మనం రీడింగ్ చేయడం లేదు. సో ఇది జనరల్ రీడింగ్. ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పేర్ రీడింగ్ ఉంటుంది, ఓకే? మరి చూద్దామా ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఈరోజు వారి పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు, మా వ్యూయర్స్కి మీరు అసలు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు తెలియజేయండి. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూయర్స్ వారి పార్ట్నర్ గురించి మా వ్యూయర్స్కి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండి, ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ కప్స్, Tower, 6 of swords, 7 of swords, the hibiscus, the devil అన్నమాట. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి పేజ్ ఆఫ్ కప్స్ అనేది వచ్చింది, ఓకే? క్లారిఫికేషన్ చేద్దాం. ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. ప్రజెంట్ అయితే ఎవరో న్యూ పర్సన్ కూడా కావచ్చు. పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని దూరం నుంచి గమనిస్తున్నారనమాట, ఓకే? మీ లైఫ్లో మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ పర్సన్ గమనిస్తున్నారు అనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. పర్సన్కి ఇక్కడ మీరు మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు, అన్ని విధాలుగా అబండెంట్ అనేది మీ లైఫ్లో ఉంది, మీరు చాలా చేంజ్ అవుతున్నారు, చేంజ్ అయ్యారు అని కూడా అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది అన్నమాట, ఓకే? ఫైవ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫైర్ యూనివర్స్. టూ కార్డ్స్ వచ్చాయండి. చెప్పాను కదా, ఇక్కడ ఎవరో పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అని బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది కదా. ఈ పర్సన్ తను వెతికిన పర్సన్, ఎలాంటి పర్సన్ అయితే తన లైఫ్లో కావాలి అని అనుకుంటున్నారో అలాంటి పర్సన్ దొరికిపోయారు అన్నట్టుగా ఈ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట తను, ఓకే? ఇక్కడ తను మీలాంటి లైఫ్ పార్ట్నర్ కావచ్చండి, ఓకే? మీరు మేల్ ఆర్ ఫీమేల్తో డీల్ అవుతూ ఉండొచ్చు. నేను పర్టికులర్గా మేల్ గురించి చెప్తున్నాను, ఫీమేల్ గురించి చెప్తున్నాను అని కాదు, ఓకే? సో మీరు ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అనమాట, ఓకే? చాలా ప్రాక్టికల్ పర్సన్. అండ్ మీ లైఫ్లో మీరు మేబీ మీ కెరియర్ వైజ్గా మీరు ముందుకు వెళ్తున్నారు అండ్ మీరు కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండొచ్చు, ఓకే? ఈ కార్డ్ తీసుకుంటాను, ఓకే? సో పర్సన్ తను అంటే మీ లైఫ్లో అంటే మీరు మీ లైఫ్లో సెటిల్ అవుతున్నారు కదా. ఈ పర్సన్ కూడా తన లైఫ్లో తను అనుకున్నారనమాట, ఓకే? నా లైఫ్లో కూడా ఇలాంటి సెటిల్ అయిన పర్సన్, చాలా ప్రాక్టికల్ పర్సన్, హయ్యర్ అథారిటీ గల పర్సన్, అలాంటి పర్సన్ ఉండాలి అని పర్సన్ కలలుగానే ఉంటే సో ఈ పర్సన్ వెతికిన పర్సన్ మీలో ఆ క్వాలిటీస్ ఈ పర్సన్కి నచ్చింది అనేది కూడా చూపిస్తుంది. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కావచ్చు లేదా న్యూ పర్సన్ కూడా కావచ్చు, ఓకే? ఇక్కడ
ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు అనేది చూపిస్తుంది కొంతమందికి న్యూ పర్సన్ కూడా వారి దృష్టి అనేది మీ మీద ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగిందండి. ఓకే, మీరు చాలా ధైర్యంగా తయారవుతున్నారు, మిమ్మల్ని మీరు మార్చుకున్నారు అనేది చూపిస్తుంది అనమాట. అది చూసి పర్సన్ తను చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు, పిచ్చెక్కిపోయినట్టుగా. అంటే తను ఏమనుకున్నారంటే మీరు తనని చేసేస్తూ ఉంటారు కదా, అప్పుడు పర్సన్ ఇంకా బెట్టు చేస్తూ ఉంటారు, ఇంకా మిమ్మల్ని ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడు ఆ సైకో ఆనందం అంటారు కదా, అది పర్సన్ తను అనుభవిస్తారనమాట. ఓకే, మిమ్మల్ని మాత్రం మేబీ మీరు తనని చేసేస్తూ ఉంటారు కదా, వారి స్థానంలో వారి మనసులో మీ స్థానం చాలా చీప్గా ఉంటుందండి. ఓకే, కాబట్టి నేను ప్రతి రీడింగ్లో చెప్తాను, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీరు పొడగొట్టుకోకండి, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. ఓకేనా, మీరు చిట్కేసి నేను ఏదైనా చేయగలను అనుకుంటే మీరు ఏదైనా చేయగలరు. ఓకే, నేనేమి చేయలేనంటే వీరు మిమ్మల్ని చాలా చీప్గా చూస్తూ ఉంటారు, వారి దృష్టిలో మీరు ఒక చిత్తు కాగితంతో సమానం అన్నట్టుగానే ఉంటారనమాట. మీకు వాల్యూ ఇవ్వరు, మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోరు, అలాగే ఉంటారనమాట. మీరు చేంజ్ అయ్యి చూపించండి, డెఫినెట్లీ పర్సన్ తను చచ్చినట్టుగా మీ వెనకాల తను వస్తారు. ఓకే, సో పర్సన్ ఇక్కడ మీలో కాన్ఫిడెన్స్ పెరిగింది కాబట్టి పర్సన్ తను చాలా సాడ్గా ఉన్నారు అండ్ చాలా లోలో ఉన్నారు. మీ ముందు తను ఎలా తలెత్తుకొని నిలబడగలను అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. తనలో ఏదో తెలియని భయం, బాధ అయితే ఈ పర్సన్లో ఉంది. ఓకే, సో పర్సన్ అతి తొందరలోనే తను యాక్షన్ తీసుకోవడం కూడా చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా నెట్ ఆఫ్ కప్స్ అనమాట. ఓకే, తను కప్ తీసుకొని మీ లైఫ్లోకి తను రాబోతున్నారు అండ్ తను ప్రపోజల్ కూడా మీకు ఇవ్వబోతున్నారు అనేది మీ ముందే చూపిస్తుంది కార్డ్ అండి. ఓకే, నేను చెప్పింది ఏమీ లేదు, ఇక్కడ ఈ పర్సన్ కప్ తీసుకొని ఇక్కడ మీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. మీలో ఈ ధైర్యం, ఈ కాన్ఫిడెన్స్ ఈ పర్సన్ తను చూడలేకపోతున్నారు. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉంటున్నారు, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు ఎక్కడ కూడా తగ్గించాలి అని మీరు అనుకోవడం లేదనమాట. ఓకే, ఇప్పుడు మీరు మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు, మీ బాడీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మీ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, మీరు ఏ విధంగా అయితే హ్యాపీగా ఉండాలి అని అనిపిస్తుందో అలా మీరు ఉంటున్నారనమాట. ఓకే, పర్సన్ మీద నుంచి మీ దృష్టి అనేది మీరు కొద్దిగా మళ్లించుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ క్యారెక్టర్ ఏంటో మీకు పూర్తిగా తెలిసిపోయింది కాబట్టి ఈ పర్సన్ని తనతో ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా మీరు ఉంటారు అనే విషయం కూడా మీరు గ్రహించి ఉంటారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ అండి, చూద్దాం. ఎయిట్ ఆఫ్ సోర్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. సో డెఫినెట్లీ మీరు మారండి, మీ పర్సన్లో మార్పు వస్తుంది. ఓకే, మీరు తన దగ్గర చులకనవ్వకండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి, అది నేను చెప్పేదన్నమాట. ఓకేనా, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు కాపాడుకోండి. ఓకే, ఎయిట్ ఆఫ్ సోర్స్కి క్లారిఫై చేయండి యూనివర్స్. టూ కార్డ్స్ వస్తున్నాయండి, చూద్దాం. ఈ పర్సన్లో చాలా భయాలు అయితే ఉన్నాయండి, చాలా ఫియర్స్ వెంటాడుతున్నాయి తనని. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఈ పర్సన్లో ఎందుకు భయం మొదలైందంటే మీరు ఈ కనెక్షన్లో చాలా హార్డ్ వర్క్ చేశారు కదా, చేశారా లేదా కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ నా కార్డులో అయితే చూపిస్తుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అనేది ఉంది. అంటే ఈ బంధాన్ని మీరు కాపాడుకోవడానికి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారు, ఈ పర్సన్ని బతిమిలాడారు, చేసేసారు, కానీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. తను వ్యాన్స్ అనేది అడ్డంగా పెట్టారనమాట. అంటే మిమ్మల్ని సరిగ్గా కేర్ చేయకపోవడము, మీ మాట వినకపోవడము, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము పర్సన్ చేసి ఉన్నారు కదా. మళ్ళీ పర్సన్ రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు తను హ్యాంగర్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారండి, కాలు పైన తల కింద వేలాడి తీసుకొని చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారనమాట. ఓకే, తన మైండ్లో ఏం రన్ అవుతున్నాయంటే ఈ పర్సన్తో మళ్ళీ రీయూనియన్ చేయాలి, మళ్ళీ మాట్లాడాలి అనే తనకి ఏదైనా విషయంలో మీరు గుర్తుకొచ్చి ఉంటారు. ఓకే, సో పర్సన్ ఎలాగైనా సరే మీతో మాట్లాడాలి అని తను కంకణం కట్టుకుంటున్నారనమాట. ఓకే, కానీ భయం అనేది ఉంది. అది ఏ విధమైన భయం అంటే ఆ రోజు తను వ్యాన్స్ పెట్టారు, కానీ ఈరోజు మళ్ళీ రావాలనిపిస్తుంది, మళ్ళీ తనకి ఎక్కడో మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా తనకు ఉందన్నమాట. ఓకే, బ్యాక్ టు బ్యాక్ కార్డ్స్ ఎలా వస్తున్నాయి మీరే చూడండి. వాళ్ళు పెట్టిన పర్సనే మళ్ళీ రావాలనుకుంటున్నారు, తనకి మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా తనకు ఉందన్నమాట.
కానీ ఎలా రావాలి, ఫియర్స్, భయాలు అనేది చాలా ఉన్నాయి ఈ పర్సన్లో. ఓకే, ఆ రోజు మీరు ఎంతో కష్టపడ్డారు, ఎంతో ఏడ్చారు, ఎంతో బాధపడ్డారు, తనని బతిమిలాడారు, కానీ తను లెక్క చేయలేదు. ఇప్పుడు ఎలా వెళ్ళి మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, సో కాబట్టి ఎవరైనా సరే అండి, దూరం పెట్టారు అనుకుంటే సైలెంట్గా మీరు మీ వర్క్ ఏంటో మీరు చూసుకోండి. ఓకే, ఎందుకంటే మీరు తనని చేసేసిన కొద్ది వరకు చాలా బెట్టు చేస్తారు. మీరు మొత్తానికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో లేకుండా దూరం అయిపోయారనుకోండి, ఈ పర్సన్ డెఫినెట్లీ కొన్ని రోజులు అబ్జర్వేషన్ చేసి తర్వాత మళ్ళీ తనంతలో తనే కాంటాక్ట్ అవుతారనమాట. కానీ మీరు బతిమిలాడుతూ ఉండి అండ్ వేరే వేరే ఫోన్తోనే కాల్ చేస్తూ ఉండడం, మెసేజ్ చేస్తూ ఉండడం అలా చేశారనుకోండి, పర్సన్ తను చాలా బెట్టు చేస్తారు. మీ ఎమోషన్స్తో తను ఆడుకుంటూ ఉంటారనమాట. తను మాత్రం సైకో ఆనందం పడుతూ ఉంటారు. ఓకే, కానీ మీ బాధ వారికి అర్థం అవుతుందా అంటే అర్థం అవ్వదు. ఓకే, తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఓకే, కాబట్టి మీరు మిమ్మల్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఓకేనా, ఈ పర్సన్లో ఇక్కడ కన్నింగ్ నేచర్ ఉంటుందన్నమాట. ఓకే, వేరే వారి బాధలు ఈ పర్సన్కి ఎక్కువగా పట్టింపు ఉండదు. ఓకే, Ace of Cups की क्लैरिफिकेशन यूनिवर्स, Ace of Cups की क्लैरिफिकेशन, రీయూనియన్ అండి. వావ్, బ్యూటిఫుల్ అండి. ఇక్కడ Ace of Cups కూడా రీయూనియనే అండ్ ద హర్మిట్ వచ్చింది. ఈ పర్సన్ ఇప్పుడు తను ఇక్కడ మేబీ తను అనుకుంటున్నారు కదా, ఆ రోజు ఆ పర్సన్ ఎంతో బతిమిలాడారు కానీ నేనే దూరం పెట్టాను అండ్ నేనే సరిగ్గా పట్టించుకోలేదు అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచించుకుంటున్నారు కదా. డెఫినెట్లీ తను హీల్ అవుతారు. హీలింగ్ తర్వాత మళ్ళీ పర్సన్ న్యూ బిగినింగ్ చేస్తారనమాట. నిజం చెప్పాలి అంటే ఈ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీరనమాట. ఓకే, అంటే తను మేబీ పెళ్ళైన వారా, మీరు పెళ్ళి కాని వారా, ఇలాంటి పార్ట్నర్ ఉంటే బాగుండేది అని కలలు గంటా ఉంటారు కదా పెళ్ళి కాని వారు. ఓకే, అలాంటి క్వాలిటీస్ అండ్ అలా పర్సన్ మీరు కనిపించారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ యాజ్ ఎ వైఫ్ మెటీరియల్, హస్బెండ్ మెటీరియల్ అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, సో ఒకవేళ మ్యారీడ్ అయి ఉంటే కూడా ఈ పర్సన్ తను వేరే వారి మాటలు వినడమా లేదా తను దూకుడుతనం ఎక్కువగా ఉండొచ్చు. వేరే వారి మాటలు విని ఈ పర్సన్ మిమ్మల్ని తను తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసి మిమ్మల్ని బాధ పెట్టి మీ మనసుని తను గాయం చేసి ఉంటే ఆ గాయానికి మందు కూడా తనే రాయాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచించుకుంటున్నారండి. ఓకే, అంటే తన వైపు తప్పు ఉంది అని పర్సన్కి అర్థమవుతుంది అనమాట. సో తను మళ్ళీ రీయూనియన్ కోసం వస్తారు. మేబీ తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అనమాట. సో మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే నా లైఫ్లో ఇలాంటి పర్సన్ ఉంటే బాగుండేది, నేను ఏమైనా సరే వారు అన్ని భరించాలి, ఓపికగా భరించాలి అని అనుకుంటారు కదా. మళ్ళీ ప్రేమను మాత్రం అందించాలి, కోప్పడకూడదు, ఏమైనా అడిగినా ఇవ్వాలి అనే టైప్ ఉంటారు కదా కొంతమంది. ఓకే, అలా సేమ్ అలాంటి క్వాలిటీస్ ఈ పర్సన్కి మీలో నచ్చుతుందండి. ఓకే, కాబట్టి ఇక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అనేది వచ్చిందనమాట. తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే. ఈ పర్సన్ డెఫినెట్లీ మళ్ళీ రీయూనియన్ కోసం వస్తారు. ఓకే, కానీ ఈ పర్సన్ చాలా తెలివైన పర్సన్ అండి. ఎందుకంటే చారియట్ చాలా తెలివైన పర్సన్. తన లైఫ్లో తను అంత హ్యాపీగా అయితే లేరు, అది కూడా క్లియర్గా కనిపిస్తుంది. తను రాజభోగాలు అనుభవించడానికి అన్నీ ఉండొచ్చు, కానీ ఏదో తెలియని బాధ అండ్ ఏదో తక్కువైపోతుంది అనేది తనకి అనిపిస్తుంది అనమాట. అన్నీ ఉన్నా ఏమీ లేనివాడిలాగా, లేని దానిలాగా ఉంటారు కదా, అలా ఈ పర్సన్ పరిస్థితి ఉందన్నమాట. సో చాలా ఇరిటేషన్గా ఫీల్ అవ్వడము అండ్ చిరాకు పడడము అలాంటిది ఉంది పర్సన్ లైఫ్లో. తను మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, మేబీ తన లైఫ్లో వేరే కనెక్షన్తో తను డీల్ అవుతున్నారంటే అక్కడి పర్సన్ వారిని మోసం చేసేది కూడా చూపిస్తుందండి. ఓకేనా, ఈ పర్సన్ క్యారెక్టరే కన్నింగ్ నేచర్. ఓకే, ద టవర్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. టవర్ కార్డ్ ఎందుకు వచ్చింది? ఇక్కడ మీ లైఫ్లో మీ సోల్మేట్ కూడా రాబోతున్నారండి. న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లో రాబోతున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. న్యూ పర్సన్ వస్తే వారితో మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఓకే, ఎవరో న్యూ పర్సన్ మీ సోల్మేట్ మాత్రం మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. ఓకే,
క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్కి క్లారిఫికేషన్. ఓకే, డెఫినెట్లీ అండి ఇక్కడ రీయూనియన్ అయితే ఉంది. ఇక్కడ మీ లైఫ్లో ఒక సైకిల్ ఎండ్ అయిపోయింది, ఇంకొక సైకిల్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. డెఫినెట్లీ ఇక్కడ టవర్ అనేది పడబోతుంది. ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి కాంటాక్ట్ అనేది రాబోతుంది అనమాట. ఓకేనా, ఈ పర్సన్ మీతో లైఫ్ వద్దు అనుకుని పర్సన్ మూవ్ అని కూడా అయిపోయి ఉంటే ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ కూడా చేయబోతున్నారు అనేది చూపిస్తుంది. ఈ పర్సన్ లైఫ్లో ఎవరైనా కంట్రోలింగ్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చండి. ఓకే, తను ఇండిపెండెంట్ పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, అంటే తను ఫ్యామిలీ నుంచి దూరమైన పర్సన్ అనమాట. ఓకే, అలాంటి పర్సన్ ఎవరో ఇండిపెండెంట్ పర్సన్ ఉన్నారు. సో వారితో ఈ పర్సన్కి పడడం లేదు, చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయి. సో కాబట్టి పర్సన్ ఆ నెగటివ్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో, మేబీ మీ పర్సన్ అండి, మీరు సింగిలా మ్యారీడా వాట్ ఎవర్, ఎవరో ఇండిపెండెంట్ పర్సన్తో డీల్ అవుతున్నారు. ఓకే, మీ జెండర్ వైజ్గా మీరు తీసుకోండి. ఓకేనా, అంటే హస్బెండ్ నుంచి వైఫ్ నుంచి అలా దూరమైన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి పర్సన్తో కూడా తను డీల్ అవుతున్నారంటే ఆ కనెక్షన్లో ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. వారి కంట్రోలింగ్ కూడా ఈ పర్సన్ మీద చాలా ఉంది, వారి డామినేషన్ ఈ పర్సన్ మీద చాలా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, కాబట్టి ఈ పర్సన్ ఆ రిలేషన్షిప్ని తను ఎండ్ చేసుకొని మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ మళ్ళీ మీ ఇద్దరికి రీయూనియన్ అవ్వబోతుంది. ఓకే, ఈ కంట్రోలింగ్ పర్సన్ చేతుల నుంచి పర్సన్ తప్పించుకొని రావాలి అనే ప్రయత్నంలో ఈ పర్సన్ ఉండొచ్చు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, అదే మరి ఈ పర్సన్లో ఆల్రెడీ దుడుకుతనం చాలా ఉంటుంది, దూకుడుతనం. సో వెనుక ముందు ఆలోచించకుండా ఈ పర్సన్ అప్పటి మందం ఆలోచించకుండా హ్యాపీనెస్ కోసం పర్సన్ అందరూ మంచి వాళ్ళే అన్నట్టుగా నమ్మి బోల్తా పడతా ఉంటారనమాట. కానీ వారి రియల్ ఫేస్ ఈ పర్సన్ చూసినప్పుడు తనలో చాలా భయం అనేది మొదలవుతుందన్నమాట. అరే వీరి చేతుల నుంచి ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి, వీరి కంట్రోలింగ్ అనేది భరించలేకపోతున్నాను. సో తను అనుకున్న పర్సన్ వారు కాదు అని పర్సన్ తెలుసుకున్నప్పుడు తనలో చాలా భయం, బాధ అనేది చాలా ఉంటుందన్నమాట. ఓకే, సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ కూడా తనకి పోతుందేమో అనే భయం కూడా ఈ పర్సన్కి ఉంది. కాబట్టి పర్సన్ మేబీ తన లైఫ్లో వేరే నెగిటివ్ రిలేషన్షిప్ ఏదైనా ఉంది అంటే తను అదంతా ఎండ్ చేసుకొని మీతో రీయూనియన్ చేయడం జరగబోతుంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కాంటాక్ట్ అనేది రాబోతుంది. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో కొంతమందికి మదర్ ఫాదర్ మాటలు ఈ పర్సన్ ఎక్కువగా వింటారండి, అది మంచికే. కానీ ఇక్కడ మీకు ఈ పర్సన్ నెగ్లెక్ట్ చేయడం మాత్రం బాగోలేదు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ వెనుక ముందు ఆలోచించకుండా మీ జీవితాన్ని కూడా తను రిస్క్లో పెట్టారు అనేది చూపిస్తుంది. ఓకే, 6 of Swords కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. Queen of Cups అండి. Six of Swordsకి క్లారిఫికేషన్. ఓకే, ఈ పర్సన్ మీ విషయంలో ఏదో నిర్ణయం అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నారండి. తను నమ్మిన వారి చేతిలో ఈ పర్సన్ మోసపోవడమా, ఫినాన్షియల్గా దెబ్బతినడమా ఏదో జరిగింది. ఓకే, అండ్ ఈ పర్సన్ ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా ఉండొచ్చు, మీరు సెల్ఫ్ లవ్లో ఉండొచ్చు. ఈ పర్సన్ని చేసేయాలి, తనని బతిమలాడాలి, కాల్ చేయాలి, అలాంటిది మీరు ఇప్పుడు చేయడం లేదు. ఓకే, అంటే ఇలాంటి వాటికి మీరు పులి స్టాప్ పెట్టబోతున్నారనమాట. మీ లైఫ్లో మీరు ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేయడం జరగబోతుంది. అండ్ చాలా గట్టిగా నిర్ణయం మీద తీసుకుపోతున్నారండి. ఓకే, మీ మనసుకి చాలా బాధ అనిపిస్తుంది, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అది అంత ఈజీ కాదనమాట మీకు. ఓకే, సో మీరు మేబీ మీకు చాలా ఇష్టమైన పర్సన్, మీరు ప్రేమించిన పర్సన్ కాబట్టి మీకు అంత ఈజీ కాదు, చాలా పెయిన్ఫుల్గా ఉండొచ్చు. కానీ మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకొని ముందుకు కదలడం జరగబోతుంది అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయడము, మిమ్మల్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్
మీ మీద వేరే వారి అధికారం అనేది చలాయించడం ఏంటిది అన్నట్టుగా మీరు ఇండిపెండెంట్గా హ్యాపీగా ఉండాలి అని మీరు అనుకుంటున్నారనమాట. ఓకే, మీరు వారిని అంటే గౌరవం ఇవ్వడం కానివ్వండి, లేదా ఇష్టమైన పర్సన్ కాబట్టి మీ విషయాలు వారితో షేర్ చేసుకోవడం ఏదైనా చేసి ఉంటే వారు మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవడమా, చులకన చేసి చూడడమా, అలాంటిది ఏదో జరుగుతుందండి కొంతమంది. ఓకే, అది మీరు సహించలేకపోతున్నారనమాట. కాబట్టి మిమ్మల్ని ఎవరు నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఎవరు ఎలా ఉంటున్నారు మీతో, లేదా ఎవరి అవసరం కోసం మీతో ఎలా ఉంటున్నారు అనేది కూడా మీరు తెలుసుకున్నారు. కాబట్టి మీ లైఫ్లో ఒక నెగిటివ్ పర్సన్ అయితే ఉన్నారు, ఆ పర్సన్ని మీరు దూరం పెడితేనే మీరు హ్యాపీగా ఉంటారు అనే విషయం మీకు అర్థమైంది. కాబట్టి మీరు తనని దూరం పెట్టాలి అని మీరు అనుకుంటున్నారనమాట. చూడండి, ఇక్కడ ఈ కార్డ్ నాకు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, మీ ముందు నటిస్తారు చాలా బాగున్నట్టుగా, కానీ మీ వెనుకల గోతులు తవ్వుతారనమాట మీరు. ఓకే, అంటే ఏ విధంగా అంటే వారి దృష్టిలో మీరు ఎప్పుడు చీప్, కానీ మీ ముందు మాత్రం వారి మనసులో మీ స్థానం హయ్యర్ రేంజ్లో ఉంటుంది అన్నట్టుగా నటించే వారు కూడా ఉంటారనమాట. ఓకే, సేమ్ అదే ఇక్కడ చూపిస్తుందండి. ఓకే, సో అది మీరు తెలుసుకున్నారు. లాస్ట్కి వారి మనసులో మీ స్థానం ఏంటిది అని మీరు తెలుసుకున్నారు. కాబట్టి ఈ పర్సన్కి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని మీరు అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఈ పర్సన్ నుంచి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నారు. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలి అని మీరు అనుకుంటున్నారనమాట. ఓకే, కష్టపడేది మీరు, అధికారం మాత్రం వేరే వారికి ఎందుకు ఇవ్వాలి అన్నట్టుగా మీరు ఆలోచించుకుంటున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. మేబీ ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నాయండి. ఓకే, మేబీ జాబ్ చేస్తున్న వారు ఉంటారు కదా, మదర్ ఇల్లా అండ్ సిస్టర్ ఇల్లా డిస్టర్బెన్స్ అలాంటివారనమాట. బయట ఎవరికి తెలియకుండానే లోపల మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు చాలామంది ఉండొచ్చు మీ లైఫ్లో. అలాంటి వారితో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఒక్క నిమిషం అండి. ఫైనల్లీ మీరు ఏ కనెక్షన్లో అయితే బిగుసుకుపోయారో దాని నుంచి మీరు బయటకు రాబోతున్నారనమాట. చాలా పెయిన్ నుంచి, చాలా బాధల నుంచి, చాలా కష్టాల నుంచి మీరు విడుదల అవ్వబోతున్నారండి. ఓకే, ఇది నేను చెప్పగలను. మీరు ఎంతో కష్టపడ్డారు, ఎంతో బాధలు కూడా మీరు అనుభవించి ఉంటారు, కానీ ఫలితం మాత్రం రాలేదన్నమాట. కాబట్టి మీరు ఆనందంగా ఉండలేని బంధం మీకు ఎందుకు అన్నట్టుగా మేబీ మీరు దూరం పెట్టాలి అని అనుకుంటున్నారు కావచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా నెగిటివ్ పర్సన్ ఎవరో ఉన్నారండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీరే చూడండి, ఇక్కడ 7 ఆఫ్ సోర్డ్స్ అండ్ 6 ఆఫ్ సోర్డ్స్ అనమాట. కాకులు ఉన్నాయి ఇక్కడ. సోర్స్ కూడా నెగటివిటీ, ఇక్కడ కూడా 8 ఆఫ్ సోర్స్ అండి. ఓకే, అంటే ఇక్కడ మిమ్మల్ని బందీగానే ఉంచాలి, మీకు ఫ్రీడమ్ ఇవ్వకూడదు అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. అందరి ముందు ఒకలా నటిస్తారు, మీ ముందు ఇంకో విధంగా ఉంటారనమాట. ఓకే, 2 ఫేసెస్ అనేది ఉంటాయండి వీరిలో. ఓకే, ఒకటి డెవిల్ అండ్ ఇంకోటి మేబీ కామన్ పీపుల్ ఉంటాం కదా, అలాగనమాట. ఓకే, వారి నిజస్వ రూపం అనేది ఎవరికి తెలియకుండా లోపల మిమ్మల్ని ఫ్రీడమ్ ఇవ్వకుండా మిమ్మల్ని ఎప్పుడు కంట్రోల్ చేయాలని చూస్తూ ఉండడము, అలాంటి వారు ఎవరో ఉన్నారనమాట. ఈ సోర్స్ అంటే అదే చూపిస్తుంది అనమాట, ఎప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అని చూసేవారే అనమాట వారు. ఓకే, అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావడం లేదు, అలాంటిది చూపిస్తుంది. కాబట్టి ఫైనల్లీ మీరు ఆ బాధ నుంచి మీరు బయటపడబోతున్నారనమాట. ఓకే, మీ హస్బెండా, మీ వైఫా, లేదా ఫ్యామిలీ మెంబర్సా, లేదా సిస్టర్ ఇల్లనా, మదర్ ఇల్లనా, ఫాదర్ ఇల్లనా, బ్రదర్ ఇలా అలా ఉంటారు కదా. ఇలా చాలామంది ఉంటారు, వేరే వేరే డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి కదా. దాని నుంచి మీరు బయటపడబోతున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. కొంతమంది కోలీగ్స్ కూడా మీ ముందు బాగుండి మీ వెనుకల గోతులు తవ్వేవారు కూడా ఉన్నారు. ఓకే, అలాంటి వారు కూడా మీరు ఫైనల్లీ ఎవరు ఎలాంటి వారు, మీరు ఎదగకుండా ఎవరు మిమ్మల్ని వెనుకకు లాగాలని చూస్తున్నారు, మీరు ఎదిగినా సరే అందరి ముందు మీరు చిత్తు కాగితంతో సమానం అన్నట్టుగా ఎవరు చూపించబోతున్నారు అనేది కూడా మీకు అర్థమైంది. కాబట్టి ఇలా నెగిటివ్ పర్సన్ని మీరు దూరం పెట్టాలి అని మీరు అనుకుంటున్నారనమాట. ఓకే, సెవెన్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే, ఇక్కడ 4 ఆఫ్ కప్స్ అండ్ లవర్స్ కార్డ్ అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ నైట్ ఆఫ్ సోర్డ్స్ అనేది వచ్చింది. ఈ పర్సన్ అంతకుముందు తను ధైర్యం చేయలేరండి, ధైర్యం చేయలేక తన లైఫ్లో వేరే ఎవరైనా ఉండొచ్చు అనమాట. ఓకే,
ఇక్కడ వేరే పర్సన్, చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరో ఉన్నారు తన లైఫ్లో. వారి కంట్రోలింగ్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు లేదా మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు అనేది చూపిస్తుంది. కానీ నిజం చెప్పాలి అంటే పర్సన్ తను ఫీల్ అవుతున్నారు, తను మిమ్మల్ని మిస్ అవుతున్నారనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ వేరే వారి కంట్రోలింగ్ వల్ల కూడా ఈ పర్సన్ సైలెంట్గా మీ లైఫ్లో నుంచి తను ఎస్కేప్ అయి ఉంటే, ఇప్పుడు ఈ పర్సన్ మేబీ మీరు చూపిస్తున్నారు కావచ్చు మీరు ఏమీ తక్కువ కాదు, మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఎదుగుతూ ఉండొచ్చు, లేదా సెల్ఫ్ లవ్లో ఉండడము, ఇండిపెండెంట్గా ఉండడము, మీ మీద వేరే వారి అధికారం అనేది మీరు చలాయించాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారిని దూరం పెట్టడము, మీరు చాలా ఎనర్జెటిక్గా చాలా స్మార్ట్గా మీరు తయారైపోవడము, మిమ్మల్ని మీ బాడీ మీద మీరు ఫోకస్ చేయడము, మేబీ జాగింగ్ అనేసి, వాకింగ్ అనేసి, యోగాలు అనేసి అలా మీ బాడీ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు. ఫీమేల్ అయితే మీ బ్యూటీ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, అదంతా ఈ పర్సన్ తను గమనిస్తున్నారనమాట. ఓకే, సో ఇంత మంచి పర్సన్, ఇంత అందమైన పర్సన్ని నేను దూరం పెట్టానా అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, మీరు చాలా బాగా రెడీ అవుతున్నారు, లేదా మీరు ఇప్పుడు రాను రాను మీలో ఏదో తెలియని బ్యూటీ అనేది పెరిగిపోయింది అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మేల్ అయితే మీరు చాలా స్మార్ట్గా తయారవుతున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో తను అబ్జర్వేషన్ అయితే ఉంది, మిస్ అవుతున్నారు కూడా. ఓకే, ఈ పర్సన్ సైలెంట్గా, ఇక్కడ కర్ర విరగకుండా పాము చావాలి అనేది ఉంటుంది కదా సామెత. ఓకే, అలా ఈ పర్సన్ సైలెంట్గా అన్నీ గమనిస్తున్నారండి. ఓకే, మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటిది ప్రతిదీ తనకి తెలుసు, కానీ తను ఏమి తెలియనట్టుగా నటిస్తున్నారనమాట. ఓకే, అన్నీ తనకి తెలుసు, మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారు ఏంటిది ఏం జరుగుతుంది అన్నీ ఈ పర్సన్కి తెలుసు. అండ్ ఈ పర్సన్ మేబీ మీ స్టేటస్ తను చూడమా, లేదా మిమ్మల్ని సోషల్ మీడియాలో తను ఫాలో అవ్వడమా ఏదో జరుగుతుంది, కానీ ఏమీ తెలీదు, నేను ఏమీ చూడడం లేదు అన్నట్టుగా కూడా ఈ పర్సన్ తను సైలెంట్గా ఉండిపోతున్నారనమాట. కానీ తనకు తెలుసు మీరు తన విష్ ఫుల్ఫిల్మెంట్, తన కళల రాణి ఆర్ కళల రాజు అని మీరే అని తనకు తెలుసు, కానీ తను నటిస్తున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ లైఫ్లో మాత్రం మీరు హ్యాపీగా హాయిగా ముందుకు వెళ్తూ ఉండండి, మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి, మీ సోల్మేట్ మీకు దొరికారనుకోండి హ్యాపీగా వారితో ఉండండి. ఓకేనా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉందనుకోండి, చూడండి మీరు ఏదైనా చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఆర్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ పర్సన్ తిరిగి వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయకండి దయచేసి. ఓకే, మళ్ళీ ఇప్పుడు మీరు మీ లైఫ్లో ఇంప్రూవ్ అయిన తర్వాత, మీరు మీ లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ఏ పర్సన్ అయితే వస్తున్నారో మళ్ళీ రేపటి రోజున మీ దగ్గర డబ్బు లేనప్పుడు మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ మనసును చూసి ఇష్టపడిన పర్సనే మీకు కావాలి, కానీ మీ మనసును చూసి ఇష్టపడిన పర్సనే మీకు కావాలి. ఓకే, అది గమనించండి. ద హైబ్రిస్కస్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, ద హైబ్రిస్కస్ కార్డ్కి క్లారిఫికేషన్. అండ్ వారి స్వార్థం కోసం కూడా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడమా, లేదా మిమ్మల్ని అందరిలో చులుకున చేయడమా, ఎలాంటి కొంతమంది ఉంటారనమాట. ఓకే, అలాంటి వారు కూడా మీకు అవసరం లేదు. ఓకే, మీ గౌరవాన్ని ఎవరైతే కాపాడుతున్నారో అలాంటి వారు మీకు అవసరం. మీ గౌరవాన్ని ఎవరైతే తీయాలనుకుంటున్నారో, మిమ్మల్ని 10 మంది ముందలా చీప్గానే చూడడం కానివ్వండి, 10 మంది ముందు మిమ్మల్ని చీప్గా తీసి పడేసిన వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు మీకు అవసరం లేదు. ఓకే, మీ గౌరవాన్ని కాపాడిన వారే మీకు అవసరం. ఓకే, వారి గౌరవాన్ని పెంచుకోవడం కోసం మిమ్మల్ని పాములాగా, మిమ్మల్ని పిచ్చివారిలాగా చూసి పర్సన్ మీకు అవసరం లేదనమాట. ఓకే, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా, అప్పుడే మీరు ఎవరి గురించి మీరు బాధపడకుండా ఉండగలరనమాట. ఓకేనా, చూడండి ఈ పర్సన్ మీ ఎమోషన్స్తో తను ఆడుకుంటున్నారండి. తన క్యారెక్టర్ అనేది బాగోలేదండి. మీరు డీల్ అయ్యే పర్సన్ తన క్యారెక్టర్ అంత మంచి క్యారెక్టర్ అయితే కాదు. అంటే తను వద్దనుకుంటే చిటికెలో వదిలేయగలరు, మోసం చేయాలి అనుకుంటే మోసం చేయగలరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ కూడా వేరే వారికి చాలా ఫ్లర్ట్ అవుతారు అండ్ ఊరికనే వేరే వారి మీద తన దృష్టి వెళ్ళిపోతుంది అనమాట. వారి లైఫ్లో మీరు ఉన్నా సరే మీకంటే అందమైన వారు ఎవరైనా వచ్చేసారా అట్రాక్ట్ అయిపోతారు. ఇక్కడ
డెవిల్ అనేది ఉంది పర్సన్లో. ప్రజెంట్ భయం అనేది చాలా ఉండొచ్చు, ఈరోజు కూడా కావచ్చు. చాలా మిస్ అవుతున్నారు కూడా ఈ పర్సన్. ఓకే, కన్నింగ్ నేచర్ ఉంటుందండి. మేబీ పిల్లి పాలు తాకుంటానని ఎవరు చూడడం లేదు అనుకుంటుంది కదా ఈ పర్సన్. మీతో రిలేషన్షిప్ కొన్ని రోజులు, వేరే పర్సన్తో కొన్ని రోజులు, వారికి తెలియకుండా ఇంకొక రిలేషన్షిప్ పెట్టుకున్నాడు, అలాంటిది అనమాట ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్ గాలి ఎటు అయితే వీస్తుందో అటే పారిపోతూ ఉంటారనమాట. అలా పరిగెడుతూనే ఉంటారండి ఈ పర్సన్. తన లైఫ్లో తను సెటిల్ అవ్వడం చాలా తక్కువ అనమాట. ఓకే, కానీ లాస్ట్కి ఈ పర్సన్కి ఎక్కడ కూడా హ్యాపీనెస్ అనేది దొరకదు. క్లారిటీ వస్తుంది డెఫినెట్లీ. తన లైఫ్లో ఏం పడగొట్టుకుంటున్నారు అనేది తనకి ఫైనల్లీ క్లారిటీ వస్తుందన్నమాట. అప్పుడు ఈ పర్సన్లో తన జీవితం అంతా నాశనం చేసుకున్నాను అనే భయం ఈ పర్సన్లో మొదలవుతుందన్నమాట. ఓకే, ఎవరైనా తప్పు చేస్తే యూనివర్స్ అంత ఈజీగా ఏమీ వదిలిపెట్టారండి. డెఫినెట్లీ బుద్ధి చెప్పే పంపిస్తారనమాట. ఓకే, ఈ పర్సన్ తను థర్డ్ పార్టీ విషయంలోనే తను లైఫ్ లెసన్స్ లాంటిది నేర్చుకోవడం జరగబోతుంది అనమాట. ఓకే, ఈ పర్సన్కి మీ విషయంలో తనకి బుద్ధి రాదు, థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్కి బుద్ధి వస్తుందన్నమాట. ఓకే, మీరు మదర్ నేచర్ లాంటి వారండి. ఎంత తెలివి ఉన్నప్పటికీ మీరు ఈ పర్సన్కి ట్రూగా లవ్ చేశారు కదా, కాబట్టి ఈ పర్సన్కి మీరు అంత ఈజీగా మీరు తనకి ఎదురు తిరగడం కానివ్వండి, లేదా తనని బాధ పెట్టాలి అని మీరు అనుకోరు దాదాపుగా. ఓకే, కానీ థర్డ్ పార్టీ అలా కాదు. థర్డ్ పార్టీ పర్సన్కి మంచిగా గడ్డి పెట్టి పంపిస్తుందన్నమాట. ఓకే, అంటే తన జుట్టు అనేది థర్డ్ పార్టీ చేతిలో ఉంటుంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అప్పుడు ఈ పర్సన్కి అర్థమవుతుంది మీరు ఎలాంటి వారు, థర్డ్ పార్టీ ఎలాంటిది, ఆర్ ఎలాంటి వాడు, ఎలాంటిది కూడా కావచ్చు, మేల్ ఆర్ ఫీమేల్. సో అప్పుడు ఈ పర్సన్కి అర్థమవుతుంది. డెఫినెట్లీ తను రియలైజ్ అవుతారు. అందుకనే ఇక్కడ 5 of Cups కార్డ్ వచ్చిందనమాట. తను రియలైజ్ అవుతారు, తన తప్పులు అనేది తనకి తెలిసి వస్తుంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ మీరు చేయాల్సింది సెల్ఫ్ లవ్లో ఉండండి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి అనేది చూపిస్తుంది. ఓకే, మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ మాత్రం అలాంటి వారిని మళ్ళీ మీరు దరిదాపులో రానివ్వకండి. ఓకేనా, ఓకే అండి. ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది యూనివర్స్ తెలియజేయండి. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది తెలియజేయండి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు, అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఓకేనా, మేషరాశి వారు 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారు. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. అండ్ వృషభ రాశి వారు చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట మీరు ఈరోజు. ఓకే, మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా మీరు కట్ చేసుకుంటారు. అండ్ మిథున రాశి వారు మీ వర్క్లో మీరు బిజీ అయిపోతారనమాట. ఓకే, మనీ మేకింగ్ మీద ఫోకస్గా ఉంటారు. కర్కాటక రాశి వారు జస్టిస్, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. సో చాలా హ్యాపీగా ఉంటారు. సింహరాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ కన్యారాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. తులారాశి వారు మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది. ఓకే, అండ్ వృశ్చిక రాశి వారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఏదో విషయంగా. ఓకే, ఎవరైనా మిమ్మల్ని మోసం చేయొచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఓకే, అండ్ ధనుసు రాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారనమాట, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మకర రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారనమాట మీరు ఈరోజు, హ్యాపీగా ఉంటారు. కుంభరాశి వారు మీరు ఏదో విషయంగా యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటారనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట. ఓకే, సింహానికి ఎంత ధైర్యం ఉంటుందో మీలో అంత ధైర్యం, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందన్నమాట ఈరోజు. ఓకే, అండ్ మీనరాశి వారు మీ లైఫ్లో టవర్ పడబోతుందండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే కాంటాక్ట్లోకి రాబోతున్నారనమాట. ఓకే, ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా,
అండ్ ఓకే అండి, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాబాయ్ అండ్ టేక్ కేర్ అండి.